హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో మనం ఈ వీడియోలో సింపుల్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నాం. సో ఈ ప్రాజెక్ట్ ఏంటంటే బోర్డ్ గేమ్ రివ్యూ ప్రెడిక్షన్. అంటే మనకు డిఫరెంట్ గేమ్స్ ఇస్తాడు. ఆ గేమ్స్కి ఉన్న ఫీచర్స్ బట్టి మనం ఆ గేమ్ యొక్క యావరేజ్ రేటింగ్ ప్రెడిక్ట్ చేయాలి. సో అంటే ఇది ఒక రిగ్రెషన్ మోడల్. సో మనం ఈ వీడియోలో ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెసర్ యూస్ చేస్తాం. ర్యాండమ్ ఫారెస్ట్ అనేది ఒక ఎన్సెంబుల్ లెర్నింగ్. సో ఎన్సెంబుల్ లెర్నింగ్ ఎప్పుడైనా కూడా బాగా ఎలాంటి డేటాకైనా బాగా పనిచేస్తుంది. సో ఫస్ట్ మనం ఇంపార్టెంట్ అండ్ ఎసెన్షియల్ లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకుందాం. లైక్ పాండాస్, numpy, matplotlib అండ్ seaborn. ఇంపోర్ట్ numpy as np, ఇంపోర్ట్ pandas as pd, ఇంపోర్ట్ matplotlib.pyplot as plt, ఇంపోర్ట్ seaborn as sns. సో seaborn matplotlib విజువలైజేషన్ కోసం వాడతాం. పాండాస్ ఏమో డేటాసెట్ని ఇంపోర్ట్ అంటే రిట్రీవ్ చేసుకోవడానికి, numpy ఏమో అరెస్ కోసం. సో మనం మన డేటాసెట్ని రిట్రీవ్ చేసుకుందాం. డేటాసెట్ ఈజ్ ఈక్వల్స్ టు pt.readcsv games.csv. సో ఇక్కడ మనకు ఉన్న డేటాసెట్ పేరు games.csv. సో మనం సక్సెస్ఫుల్గా మన డేటాసెట్ని ఇంపోర్ట్ చేసుకున్నాం. డేటాసెట్ డాట్ హెడ్. సో ఇది మనకు టాప్ పార్ట్ ఆఫ్ ద డేటాసెట్ని రిటర్న్ చేస్తుంది. సో ఇది మన డేటాసెట్. డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి, లైక్ ఐడి, టైప్, నేమ్, ఇయర్ పబ్లిష్డ్, మినిమం ప్లేయర్స్, మ్యాక్సిమం ప్లేయర్స్, ప్లేయింగ్ టైం, మినిమం ప్లే టైం, మ్యాక్స్ ప్లే టైం, మినేజ్, యూజర్స్ రేటెడ్, ఇలా డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయి. టోటల్ కమెంట్స్, టోటల్ వెయిట్స్, అలా డిఫరెంట్గా. సో యావరేజ్ రేటింగ్ ప్రిడిక్ట్ చేస్తూ ఉండాలి. సో ఇక్కడ యావరేజ్ రేటింగ్ అనేది డిపెండెంట్ వేరియబుల్. సో మనం మన బాటమ్ పార్ట్ ఆఫ్ ద డేటాసెట్ కూడా చూద్దాం. డేటాసెట్ డాట్ టేల్. సో ఈ టేల్ యూస్ చేసినప్పుడు మనకు మన బాటమ్ పార్ట్ ఆఫ్ ద డేటాసెట్ వస్తుంది. సో ఇది మన లాస్ట్ 5 అబ్జర్వేషన్స్ మన డేటాసెట్లో. సో మనం ఎప్పుడైనా సరే డేటాసెట్ని ఇంపోర్ట్ చేసుకున్నాక మనం చేయాల్సింది డేటా ప్రీ ప్రాసెసింగ్ పార్ట్. అంటే మనకున్న ఇండిపెండెంట్ వేరియబుల్స్, మన కేటగిరికల్ వేరియబుల్స్ ఉన్నాయా, ఎంటీ డేటా ఉందా, అలా అన్నీ చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను మన డేటాసెట్లో మన ఎంటీ వాల్యూస్ ఉన్నాయా లేవా అని చెక్ చేస్తున్నా. డేటాసెట్ డాట్ ఈస్నా డాట్ సమ్. సో ఇది కాలమ్స్ యొక్క సమ్ రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ మనకు నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు 41 ఉంది, అంటే 41 ఎంటీ డేటా ఉన్నట్టు. ఇయర్ పబ్లిష్డ్ 3, మినిమం ప్లేయర్స్ 3, అంటే అక్కడ 3 ఎంటీ డేటాస్ ఉన్నాయి. సో వాటన్నిటిని మనం రిమూవ్ చేద్దాం. సో డేటాసెట్ డాట్ డ్రాప్నా ఇన్ ప్లేస్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. సో ఇక్కడ డ్రాప్నా అంటే ఏం చేస్తుంది, మనకి ఎక్కడైతే నాన్ వాల్యూస్ ఉంటాయో, నాన్ అంటే ఎంటీ. సో ఏవైతే నాన్ వాల్యూస్ ఏ అబ్జర్వేషన్స్లో ఉంటే అవన్నీ రిమూవ్ చేస్తాయి, అంటే ఆ రోస్ని ఎలిమినేట్ చేస్తాయి. సో మనం సక్సెస్ఫుల్గా మన ఎంటీ వాల్యూస్ని ఎలిమినేట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం మన డేటాసెట్ యొక్క షేప్ చూద్దాం. సో మన డేటాసెట్లో 81,268 అబ్జర్వేషన్స్, అంటే అన్ని రోస్ ఉన్నాయి, 20 కాలమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం మన యావరేజ్ రేట్ని ప్లాట్ చేద్దాం, అంటే ఎంతమంది ఏ రేటింగ్ ఇచ్చారని. plt డాట్ హిస్ట్ డేటాసెట్ ఆఫ్ యావరేజ్ రేటింగ్. సో ఇక్కడ మనకు ఆల్మోస్ట్ 24,374 యూజర్స్ 0 రేటింగ్ ఇచ్చారు కొన్ని గేమ్స్కి. 606 యూజర్స్, 324 యూజర్స్ రేటింగ్ 2 అలా ఇచ్చారు. సో ఇది మనకి యావరేజ్ రేటింగ్ అన్నట్టు. సో ఎక్కువ మంది అయితే 0 రేటింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఎక్కువ మంది రేటింగ్ 7 ఇచ్చారు. సో రేటింగ్ 6 ఇచ్చారు నెక్స్ట్. సో నెక్స్ట్ దాని తర్వాత ఈక్వల్గా అంటే 5, 7 అలా రేటింగ్ ఇచ్చారు. సో ఇప్పుడు మనము రిగ్రెషన్ మోడల్ అంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్, డిపెండెంట్ వేరియబుల్ తీసుకోవాలి. అంటే ఇండిపెండెంట్ వేరియబుల్కి కోరిలేషన్ ఉండాలి, కానీ ఇండిపెండెంట్ వేరియబుల్స్లో ఏ కోరిలేషన్ ఉండకూడదు. సో దానికోసం ఇప్పుడు మనం కోరిలేషన్ మ్యాట్రిక్స్. సో కోరిలేషన్ ఈజ్ ఈక్వల్స్ టు డేటాసెట్ డాట్ CORR. సో ఇది CORR కోరిలేషన్ ఏం చేస్తుంది అంటే ప్రతి ఒక్క ఇండిపెండెంట్ వేరియబుల్, ఈచ్ అండ్ ఇండిపెండెంట్ వేరియబుల్ మధ్య కోరిలేషన్ కనుక్కుంటుంది ఏమన్నా ఉందా లేదా అని.
ఎస్ఎన్ఎస్ డాట్ హీట్ మ్యాప్. సో ఆ కోరిలేషన్ని మనం డ్రా చేద్దాం. సో కోరిలేషన్ కమా Vmax ఈజ్ ఈక్వల్స్ టు 0.8. సో ఇక్కడ Vmax అంటే లేబుల్ లాంటిది, ఏ కలర్ ఎంత రిప్రజెంట్ చేస్తుంది ఆ కోరిలేషన్ అనేది. స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ. సో ఇక్కడ మనకు ఆ కోరిలేషన్ మ్యాట్రిక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్క్వేర్లో రానికి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అన్నాం. PLT డాట్ షో. సో ఇది మన కోరిలేషన్ మ్యాట్రిక్స్. సో ఇక్కడ మనకు యావరేజ్ రేటింగ్ అనేది మనం డిపెండెంట్ వేరియబుల్గా తీసుకుంటాం. సో ఎందుకంటే దాన్ని మనం ప్రెడిక్ట్ చేయాలి గేమ్స్కి. సో ఇది యావరేజ్ రేటింగ్. సో ఇక్కడ మనకు రైట్ సైడ్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ చూస్తే ఆల్మోస్ట్ అన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ డిపెండ్ అయి ఉన్నాయి. సో వాటిని మనం కన్సిడర్ చేయొద్దు. ఇట్లా లెఫ్ట్ సైడ్లో ఆల్మోస్ట్ అన్ని ఇండిపెండెంట్ వేరియబుల్స్ ఇండిపెండెంట్గానే ఉన్నాయి. సో వాటిని మనం కన్సిడర్ చేసుకుందాం ఇండిపెండెంట్ వేరియబుల్స్ కింద. సో రిగ్రెషన్ మోడల్స్ బాగా బిహేవ్ చేయాలంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్లో కోరిలేషన్ ఉండకూడదు, కానీ ఇండిపెండెంట్ వేరియబుల్స్కి డిపెండెంట్ వేరియబుల్కి కోరిలేషన్ ఉండాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద కాలమ్స్ అంటే మినిమం ప్లేయర్స్, మ్యాక్స్ ప్లేయర్స్, ప్లేయింగ్ టైమ్, అవి ఆ ఇండిపెండెంట్ వేరియబుల్స్ యావరేజ్ రేటింగ్కి తీసుకుందాం. సో మనం ఫీచర్ మ్యాట్రిక్స్ క్రియేట్ చేద్దాం. ఫీచర్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదు, జనరల్గా ఒక అరే ఉంటుంది. సో అరే కన్సిస్టింగ్ ఆఫ్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. సో x ఈజ్ ఈక్వల్స్ టు డేటాసెట్ డాట్ ఐలాగ్ కోలన్ కమా 4 5 6 7 8 9 10 డాట్ వాల్యూస్. సో ఆ కాలంలో ఉన్న వాటిని మనం ఇండిపెండెంట్ వేరియబుల్స్గా కన్సిడర్ చేస్తున్నాం. y ఈజ్ ఈక్వల్స్ టు డేటాసెట్ డాట్ ఐలాగ్ కోలన్ కమా 11 డాట్ వాల్యూస్. సో ఈ ఐలాగ్ మెథడ్ ఏంటంటే మనం ఇక్కడ మెన్షన్ చేసిన ఇండెక్స్ని అది మొత్తం తీసుకుంటుంది. సో ఇక్కడ మనం ఏ ఇండెక్స్లో అయితే మెన్షన్ చేసినామో ఆ ఇండెక్స్ అన్ని కలిపి ఒక అరే కింద ఫామ్ అవుతాయి. అంటే ఇప్పుడు మన ఫీచర్ మ్యాట్రిక్స్ కేసులో, క్యాప్లెక్స్ కేసులో. సో మనం ఫీచర్ మ్యాట్రిక్స్ ఇంకా డిపెండెంట్ వేరియబుల్ వెక్టర్ చేసినాం కాబట్టి ఇప్పుడు మనం మన డేటాని ట్రేడింగ్ సెట్గా, టెస్ట్ సెట్గా స్ప్లిట్ చేయాలి. సో దానికోసం ఫ్రమ్ sklearn డాట్ మోడల్ సెలెక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ xtrain xtest ytrain ytest is equals to train test split caplex y test size is equals to 0.2 random state equals to 0. సో ఇక్కడ టెస్ట్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు 20% తీసుకున్నా. సో మన టోటల్ డేటా సెట్ నుండి 20% ఆఫ్ ద డేటా సెట్ మనకు టెస్ట్ డేటా అవుతుంది, మిగతా 80% ట్రైనింగ్ డేటా అవుతుంది. సో మనం ట్రైనింగ్ డేటా సెట్ యొక్క షేప్ చూద్దాం. సో ఇది మనకి ఎందుకు అవసరం అంటే ర్యాండమ్ ఫారెస్ట్లో ఒక పారామీటర్ ఉంటుంది. సో దానికోసం మనకి ఈ షేప్ అవసరం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్కి మనం ఇక్కడ స్క్వేర్ రూట్ కనుక్కుందాం. సో ఇక్కడ ఈ స్క్వేర్ రూట్ ఎందుకు కనుక్కుంటున్నామంటే ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెషన్లో మనకు ఒక పారామీటర్ ఉంటుంది n ఎస్టిమేటర్స్ అని, అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ డెసిషన్ ట్రీస్ అని. సో జనరల్గా పారామీటర్ స్క్వేర్ రూట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని తీసుకుంటాం. సో అందుకే నేను స్క్వేర్ రూట్ కనుక్కున్నా. సో మనం మన మోడల్ని ఇంపోర్ట్ చేద్దాం. ఫ్రమ్ sklearn డాట్ ensemble ఇంపోర్ట్ ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెసర్. సో దీనికి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. రిగ్రెసర్ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెసర్. సో రిగ్రెసర్ డాట్ ఫిట్ xtrain ytrain. సో ర్యాండమ్ ఫారెస్ట్ అంటే అదొక ఎన్సెంబుల్ లెర్నింగ్ మెథడ్, అంటే డిఫరెంట్ అల్గోరిథమ్స్ని కంబైన్ చేస్తాం, లేకపోతే ఒకటే అల్గోరిథంని మల్టిపుల్ టైమ్స్ రాసి కంబైన్ చేస్తాం. సో ర్యాండమ్ ఫారెస్ట్లో మనం మల్టిపుల్ నెంబర్ ఆఫ్ డెసిషన్ ట్రీస్ తీసుకొని వాటిని కంబైన్ చేస్తాం, వాటి అవుట్పుట్ని కంబైన్ చేసి అవుట్పుట్ రిటర్న్ చేస్తాం. సో ఇక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ డెసిషన్ ట్రీ తీసుకుంటాం అనేది n ఎస్టిమేటర్స్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇక్కడ మనం n వాల్యూ 255 తీసుకున్నాం కాబట్టి 255 డెసిషన్ ట్రీస్ మనం కన్సిడర్ చేస్తున్నాం. సో ఈ సెల్ని రన్ చేస్తే మనకు ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెసర్ మోడల్ క్రియేట్ చేసినట్టు అయిపోతుంది, అంటే ట్రైన్ చేసినట్టు అయిపోద్ది. సో ఇప్పుడు మనం మోడల్ ఎలా ప్రిడిక్ట్ చేస్తుందో చూద్దాం. ypred ఈజ్ ఈక్వల్స్ టు రిగ్రెసర్ డాట్ ప్రెడిక్ట్ xtest. సో మన ప్రెడిక్షన్ వేరియబుల్ కూడా క్రియేట్ చేసినాం. సో ఇప్పుడు R2 స్కోర్ యూస్ చేసి
మన మోడల్ ఎంత యాక్యురసీతో పనిచేస్తుంది అనేది చెక్ చేద్దాం. అంటే ఎంత యాక్యురేట్గా ఉంది, ఎంత కరెక్ట్గా ప్రిడిక్ట్ చేస్తుందని. సో R2 స్కోర్ని మనం sklearn డాట్ మెట్రిక్స్ మోడల్ నుండి ఇంపోర్ట్ చేసుకుందాం. ఫ్రమ్ sklearn డాట్ మెట్రిక్స్ ఇంపోర్ట్ R2 స్కోర్ ఆఫ్ ytest ypred. సో R2 స్కోర్ మ్యాక్సిమం వాల్యూ 1 ఉంటుంది. సో sklearn నేను టైప్ చేయడం మర్చిపోయాను. సో R2 స్కోర్ మ్యాక్సిమం వాల్యూ 1 ఉంటుంది. సో అది 1కి ఈక్వల్ అయితే మన మోడల్ 100% యాక్యురేట్గా పనిచేస్తున్నట్టు. సో ఎంత ఎక్కువ ఉంటే అంత బాగా పనిచేస్తుందండి. సో మనకి ఇక్కడ 84% వచ్చింది కాబట్టి మనం ఇంకా మన మోడల్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. దానికి మనం K-fold క్రాస్ వాలిడేషన్ యూస్ చేద్దాం. K-fold క్రాస్ వాలిడేషన్ అనేది మనకు డేటా తక్కువ ఉన్నప్పుడు బాగా ఎఫెక్టివ్గా ట్రైన్ చేయడానికి ఈ మెథడ్ వాడతాం. ఇప్పుడు మనం మన K-fold క్రాస్ వాలిడేషన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఫ్రమ్ sklearn డాట్ మోడల్ సెలెక్షన్ ఇంపోర్ట్ క్రాస్ వాల్ స్కోర్, అంటే క్రాస్ వాలిడేషన్ స్కోర్ అని. accuracies is equals to cross val score, estimator is equals to regressor. అంటే మనము ఆ మోడల్ యొక్క ఆబ్జెక్ట్ ఇక్కడ రాస్తాం ఎస్టిమేటర్ దగ్గర. సో మనం ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెసర్కి ఆబ్జెక్ట్ రెగ్రెసర్ క్రియేట్ చేసాం కాబట్టి ఇక్కడ రాస్తున్నాం. సో ఇక్కడ పారామీటర్స్ xtrain, ytrain, CV ఈజ్ ఈక్వల్స్ టు 10. CV అంటే K-fold యొక్క నెంబర్. సో మనం ఎన్ని ఫోల్డ్స్ క్రియేట్ చేస్తున్నామని. యాక్యురసీస్ డాట్ మీన్, ఇది యాక్యురసీని రిటర్న్ చేస్తుంది, మన మోడల్ ఎంత యాక్యురేట్ అని. యాక్యురసీస్ డాట్ స్టాండర్డ్ డీవియేషన్ ఏంటంటే మినిమం యాక్యురసీ, మ్యాక్సిమం యాక్యురసీ అలా రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనం CV ఈజ్ ఈక్వల్స్ టు 10 అని తీసుకున్నాం. అంటే మొత్తం 10 ఫోల్డ్స్ లెక్క డేటా సెట్, ట్రైనింగ్ డేటా సెట్ డివైడ్ అయిపోతుంది. ఆ 10లో 9 మీద ట్రైన్ అవుతుంది, ఒక దాని మీద టెస్ట్ అవుతుంది. సో ఇలానే రిపీట్ అవుతూ ఉంటుంది. ఒక ర్యాండమ్ 9 మీద ట్రైనింగ్, మిగిలిపోయిన దాని మీద టెస్ట్, మళ్ళీ మిగతా ర్యాండమ్ 9 మీద ట్రైనింగ్, మళ్ళీ మిగిలిపోయింది టెస్ట్. సో ఇలా ఎఫెక్టివ్గా ట్రైన్ అవ్వడం వల్ల సో మనకు మినిమం యాక్యురసీ, మ్యాక్సిమం యాక్యురసీ కాకుండా ఒక యావరేజ్ యాక్యురసీ అనేది మనకి K-fold క్రాస్ వాలిడేషన్లో రిటర్న్ చేస్తుంది. ఇక్కడ మనకి యాక్యురసీస్ డాట్ స్టాండర్డ్ డీవియేషన్ 0.003 అలా వచ్చింది. సో ఇప్పుడు మనం యాక్యురసీస్ డాట్ మీన్ చూద్దాం. సో యాక్యురసీస్ డాట్ మీన్ 84% వచ్చింది. సో ఈ 84కి ±0.003 అట్లా ఉంటుంది అన్నట్టు. సో మనకు మినిమం యాక్యురసీ వచ్చేసి 84. సో ఓవరాల్గా మన యాక్యురసీ 84 అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మన మోడల్ని ఎలా ఇంప్రూవ్ చేస్తాం? సో ఇప్పుడు అది క్వశ్చన్. సో యూజింగ్ గ్రిడ్ సెర్చ్. సో గ్రిడ్ సెర్చ్ ఏంటంటే ఇది హైపర్ పారామీటర్ ట్యూనింగ్కి బాగా వాడతాం. సో ఇక్కడ మనం పైన ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెసర్లో ఎన్ ఎస్టిమేటర్ ఈక్వల్ టు 255 అని పెట్టినాం. సో అది మనం అలా అనుకొని పెట్టినాం కాబట్టి మనకు యాక్యురసీ అంత వచ్చింది. సపోజ్ వాల్యూ ఎక్కువైతే తక్కువైతే యాక్యురసీ పెరుగుతుందా లేదా అనేది గ్రిడ్ సెర్చ్ యూస్ చేసి మనం చెప్తాం. దీన్నే మనం హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అంటాం. ఫ్రమ్ sklearn డాట్ మోడల్ సెలెక్షన్ ఇంపోర్ట్ గ్రిడ్ సెర్చ్ CV. సో ఇక్కడ మనం పారామీటర్స్ తీసుకుంటున్నాం. పారామీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు బూట్స్ట్రాప్ ట్రూ, మినిమం శాంపిల్స్ లీఫ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ మనం 3, 4, 5 వాల్యూస్ తీసుకుంటున్నాం. సో మినిమం శాంపిల్స్ లీఫ్కి డిఫాల్ట్ వాల్యూ 1. సో మినిమం శాంపిల్స్ లీఫ్ ఏంటంటే లీఫ్ నోడ్లో ఎన్ని శాంపిల్స్ ఉండాలని, సో మినిమం నెంబర్ అట్లీస్ట్ లీఫ్ నోడ్లో ఎన్ని శాంపిల్స్ ఉండాలనేది మినిమం శాంపిల్స్ లీఫ్ చెప్తుంది. మనం 3, 4, 5 తీసుకున్నాం కాబట్టి లీఫ్లో అట్లీస్ట్ 3 నోట్స్ ఉండాలి, 4 నోట్స్ ఉండాలి, 5 నోట్స్ ఉండాలని చెక్ చేస్తాం. మినిమం శాంపిల్ స్ప్లిట్ ఈజ్ ఈక్వల్స్ టు 6, 8, 10, 12 ఇక్కడ తీసుకుంటున్నాం. మినిమం శాంపిల్ స్ప్లిట్ అంటే ఎన్ని శాంపిల్స్ కావాలి ఇది ఒక ఇంటర్నల్ నోడ్ని స్ప్లిట్ చేయడానికి. ఎన్ ఎస్టిమేటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 251, 261, 271. సో ఇక్కడ ఎన్ని ఎస్టిమేటర్స్ అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ డెసిషన్ ట్రీస్, ఎన్ని డెసిషన్ ట్రీస్ తీసుకుంటున్నామని. సో ముందే చెప్పుకున్నాం మనం ర్యాండమ్ ఫారెస్ట్ అనేది ఒక ఎన్సెంబుల్ లెర్నింగ్. సో ఎన్సెంబుల్ లెర్నింగ్ అంటే మల్టిపుల్ అల్గోరిథం యొక్క పర్ఫార్మెన్స్ని కంబైన్ చేస్తాం. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక 10 డెసిషన్ ట్రీస్ తీసుకున్నాం అనుకో, 10 డెసిషన్ ట్రీస్ డిఫరెంట్ అవుట్పుట్స్ ఇచ్చినాయి. సో మనం ఫైనల్గా ఏం కన్సిడర్ చేస్తాం? యావరేజ్ ఆఫ్ ఆల్ దోస్ అవుట్పుట్స్. సో అన్ని అవుట్పుట్ యొక్క యావరేజ్ తీసుకుంటాం. సో ఇది ఎన్సెంబుల్ లెర్నింగ్ అంటే. సో గ్రిడ్ ఈజ్ ఈక్వల్స్ టు
గ్రిడ్ సెర్చ్ సివి, ఎస్టిమేటర్ ఈజ్ ఈక్వల్స్ టు రిగ్రెసర్. సో ఎస్టిమేటర్ ఏంటంటే మనము ఏ అయితే మోడల్ క్రియేట్ చేస్తున్నామో అంటే లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ అనేది దాని యొక్క ఆబ్జెక్ట్ని పెట్టాలి. సో మనం ఆల్రెడీ పైన డిఫైన్ చేసుకున్నాం, రిగ్రెసర్ అంటే ర్యాండమ్ ఫారెస్ట్ రిగ్రెసర్ యొక్క ఆబ్జెక్ట్. సో అందుకని చెప్పి ఇక్కడ మనం ఎస్టిమేటర్ ఈక్వల్స్ టు రిగ్రెసర్ అని తీసుకున్నాం. సో పారామ్ గ్రిడ్, సో ఇందులో మనం పారామీటర్స్ పాస్ చేస్తాం. సో బేసికల్గా గ్రిడ్ సెర్చ్ అనేది ఒక హైపర్ పారామీటర్. సో ఏ పారామీటర్ యూజ్ చేస్తే మనకు రిజల్ట్ బాగా వస్తుందని చెప్పి ఇలా మనం గ్రిడ్ సెర్చ్తో తెలుసుకుంటాం. సివి ఈజ్ ఈక్వల్స్ టు 10. సో ఇక్కడ కూడా మనం క్రాస్ వాలిడేషన్ టెక్నిక్ యూజ్ చేస్తున్నాం. సో గ్రిడ్ ఈజ్ ఈక్వల్స్ టు గ్రిడ్ డాట్ ఫిట్ ఎక్స్టెండ్ వై ట్రైన్. సో మనం ఇప్పుడు మన మోడల్ని ట్రైన్ చేస్తున్నాం ఫ్రెష్గా. సో ఇప్పుడు మన మోడల్ అన్ని హైపర్ పారామీటర్స్ మీద ట్రైన్ అవుతూ ఉంటుంది. సో బెస్ట్ అక్యురసీ ఈజ్ ఈక్వల్స్ టు గ్రిడ్ డాట్ బెస్ట్ స్కోర్. బెస్ట్ పారామీటర్స్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే మనం పైన డిఫరెంట్ పారామీటర్స్ మెన్షన్ చేసినాం. సో వాటిలో బెస్ట్ ఏదని చెప్పి ఇది మనకు రిటర్న్ చేస్తుంది. గ్రిడ్ డాట్ బెస్ట్, గ్రిడ్ డాట్ బెస్ట్ పారామ్స్. సో ఇక్కడ మనం ఇక్కడ అండర్ స్కోర్స్ కూడా మెన్షన్ చేయాలి, లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో మనం మోడల్ని గ్రిడ్ సెర్చ్ మోడల్ని రన్ చేద్దాం. సో ఇది కొద్దిగా టైం ఎక్కువనే తీసుకుంటుంది, ఎందుకంటే మనం చాలా రకాల హైపర్ అంటే పారామీటర్స్ని టెస్ట్ చేస్తున్నాం, ఇదా అని. సో ఇక్కడ మనం లార్జ్ నెంబర్ ఆఫ్ కేసెస్ని టెస్ట్ చేస్తున్నాం కాబట్టి చాలా టైం పడుతుంది. సో మన మోడల్ ట్రైన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం బెస్ట్ అక్యురసీ వాల్యూస్ ఇంకా బెస్ట్ పారామీటర్స్ ఏవో తెలుసుకుందాం. సో ఎప్పుడైనా సరే మన మోడల్లో అక్యురసీ తక్కువ వచ్చి మనం ఇంకా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే గ్రిడ్ సెర్చ్ వాడతాం. సో మనం డిఫరెంట్ అన్ని వాల్యూస్ని చెక్ చేస్తూ ఉండాలి, ఏదైతే బాగా ట్రైన్ అవుతుంది, ఏ వాల్యూ అయితే బాగా ఫిట్ అవుతుంది మోడల్కి అని అలా. సో ఇప్పుడు మనం బెస్ట్ అక్యురసీ చూద్దాం ఎంత వస్తుందని, అంటే మనం ఇంప్రూవ్ అయిందా లేదా అని. బెస్ట్ అక్యురసీ నాకు 8.853 వచ్చిందంటే 85.3%. సో మన ప్రీవియస్ వాల్యూ వచ్చేసి 84%. సో ఆల్మోస్ట్ 1% పెరిగింది. సో ఇక్కడ మనకు బెస్ట్ పారామీటర్స్ ఏంటివో చూస్తున్నాం. సో మనకు మినిమం శాంపిల్స్లీ 5, మినిమం శాంపిల్ స్ప్లిట్ 12, ఎన్ ఎస్టిమేటర్స్ 271. ఎర్లీగా మనము ఎస్టిమేటెడ్ వాల్యూ 255 తీసుకున్నాం, కానీ ఇప్పుడు 271 అని బెస్ట్ చూపిస్తుంది. సో ఇలా మనం హైపర్ పారామీటర్ ట్యూనింగ్ చేస్తూ మన మోడల్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. Thank you for watching. Keep learning.